వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచు భూమిని దున్నుతున్నప్పుడు నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టె తెరిచి చూడగా అందులో ఒక పసిపాప ఉండగా నాగటి చాలులో లభించినందుకు ఆమెకి సీత అని నామకరణం చేశాడు జనక మహారాజు. సీత గర్భమును జన్మించలేదు కనుక అయోనిజ అని కూడా అంటారు. మరి భూదేవి కూతురు అయిన సీతాదేవి గత జన్మ రహస్యం ఏంటి, మరు జన్మలో సీతాదేవిగా జన్మించిన ఆ దేవి ఒక పెట్టెలో జనక మహారాజుకు ఎలా దొరికింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీతాదేవి పూర్వజన్మలో వేదవతి. ఈమె తండ్రి కుశధ్వజుడు, తల్లి మాలావతి. సీత జన్మించినప్పుడు వేదఘోష వినిపించడం వల్ల వేదవతి అని పేరు పెట్టారు. తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు. వేదవతి కూడా నిరంతరం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండేది. అయితే ఒక రాక్షసుడు ఈమెను మోహిస్తాడు. వేదవతిని ఇవ్వడానికి కుశధ్వజుడు అంగీకరించాడు. అప్పుడు ఆ రాక్షసుడు కుశధ్వజుడిని చంపేస్తాడు. మాలావతి కూడా దుఃఖంతో మరణిస్తుంది. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వేదవతి అడవికే వెళ్లి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు ప్రారంభిస్తుంది. లంకాధీశుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెళ్లాడమని కోరతాడు. తాను విష్ణుమూర్తిని తప్ప ఎవరిని వివాహం చేసుకోనని చెప్తుంది. అయినా కామంతో రావణాసురుడు వేదవతిపై చేయి వేస్తాడు. పరపురుషుడు తాకిన దేహంతో జీవించడం ఇష్టం లేని వేదవతి యోగశక్తి ద్వారా యోగాగ్నిని సృష్టించుకొని రావణుని వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి అందులో దగ్ధమైపోతుంది. కొంతకాలానికి లంకా నగరంలో ఒక కమలంలో ఈమె జన్మిస్తుంది. ముందుగా రావణుడు చూస్తాడు. ఈమె జన్మ అతనికి అరిష్టమని జ్యోతిష్కులు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడతాడు. ఆ పెట్టె కొంతకాలానికి మిథిలానగర ప్రాంతానికి చేరుకుని అక్కడి భూమిలో నాగలి చాలులో జనక మహారాజుకు దొరుకుతుంది. ఆ విధంగా జన్మించిన సీతాదేవిని జనక మహారాజు ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇక ఆ తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగరక్షణ కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు మిథిలానగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిథుల్ని ఆహ్వానించి జనకుడు వారి కోరికపై తన వద్దనున్న శివధనస్సును వారికి చూపాడు. వారెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి విరిచేశాడు. తన కుమార్తె వీర్యశుల్కాన్ని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైంది. వారితో పాటే లక్ష్మణునకు ఊర్మిళతోనూ, భరతునికి మాండవితోనూ, శత్రుఘ్నునికి శృతకీర్తితోనూ వివాహం నిశ్చయమైంది. జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకుని వచ్చి కౌసల్యానంద వర్ధన రామ, ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చేయి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పాడు. సీతారాముల వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా లోక కళ్యాణంగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.